కర్గుపైనే గురి. ఇరాన్కు ఆర్థిక జీవనాడి అయిన కీలక ద్వీపంపై దాడులకు అమెరికా సన్నాహాలు. ట్రంప్ ఆదేశాల కోసం పెంటగాన్ నిరీక్షణ. 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పశ్చిమాసియాకు అమెరికా బలగాలు. 10 రోజులు మేము యుద్ధానికి విరామం ఇచ్చినామని ట్రంప్ నమ్మబలికింది కదా, కానీ ఎక్కడ కూడా 10 రోజులు విరామం ఇవ్వలే. ఈ 10 రోజుల పేరుతోటి మెల్లగా ఇరాన్లోకి వీళ్ళ సైనిక బలగాలను పంపిండు, అక్కడికి పంపిండు. ఇంకా అనేక చోట్లకు అమెరికా బలగాలను నెమ్మదిగా నమ్మించి, ప్రపంచాన్ని నమ్మించి బలగాలను పంపిండు. ఈ బలగాలన్నీ అక్కడికి చేరుకొని తుపాకులు ఎక్కుపెట్టిన తర్వాత అప్పుడు ఇరాన్ పీక మీద కత్తి పెట్టి నేను చెప్పిన డిమాండ్లకు ఒప్పుకుంటావా లేదా, ఇక ఒప్పుకోలేకపోతే ఇక చలో యుద్ధం స్టార్ట్ చేయండి, మరో తీవ్ర స్థాయికి యుద్ధాన్ని తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఇరాన్కి జీవనాడి లాంటిదట కార్గ్ అనేది. అక్కడనే విద్యుత్ క్షేత్రాలు ఉన్నాయట, అక్కడనే ఇంధన క్షేత్రాలు ఉన్నాయట, అక్కడనే చమురు క్షేత్రాలు ఉన్నాయట. వీటన్నిటిని దెబ్బ కొడితే ఇరాన్ ఆర్థికంగా మరింత పీకలోతు నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇరాన్ని మన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనే ఒక ఆలోచనతోటే ట్రంప్ నెమ్మదిగా బలగాలన్నిటినీ అక్కడికి పంపి వాటి మీద గురి పెట్టినట్టు కూడా తెలుస్తుంది.